హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో 10 నిమిషాల్లో చాలా క్విక్గా ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి ఆనియన్ బ్రెడ్ బోండా. మరి అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా ఒక బౌల్ నిండుగా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఒక క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, ఇంకా రుచికి సరిపడా కొద్దిగా కారపొడి, ఇంకా కొద్దిగా జీలకర్రని ధనియాలని కలిపి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ని కాస్త ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలిపితే ఆనియన్స్కి మసాలా అంతా బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటి కూడా మనం తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఆ బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా బ్రౌన్ పార్ట్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో కాస్త ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్లైసెస్ అన్నిటిని కూడా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క స్లైసు తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆ ఆనియన్ స్టఫింగ్ ఇందులో 1 లేదా 1.5 స్పూన్ల వరకు పెట్టుకొని మనం బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. 4 వైపులా క్లోజ్ చేసుకొని రౌండ్గా బాల్ లాగా చుట్టేసుకోవాలి. మనం ఇలా ఉండలు చుట్టేటప్పుడు కాస్త చేతికి తడి చేసుకొని కానీ లేకపోతే బ్రెడ్ స్లైసెస్కైనా కాస్త తడి అప్లై చేసుకొని స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఉండలు చుట్టేటప్పుడు కాస్త స్టఫింగ్ అనేది బయటకు వచ్చినా భయపడక్కర్లేదు, ఎందుకంటే మనం మళ్ళీ శనగపిండితో కోట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు మనం అలా ఉండలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బోండాలు వేయడం కోసం 2 కప్పుల వరకు శనగపిండిని, ఇంకా 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని, కొద్దిగా సాల్ట్, ఇంకా పసుపు, కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా వాముని నలుపుకొని వేసుకోవాలి. ఇలా అయితే కాస్త డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా కలుపుకొని మనం చేసుకున్న బ్రెడ్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని డిప్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్కి సరిపడా బోండాలు వేసుకొని బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ బోండాలు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఆనియన్ బ్రెడ్ బోండా చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.